శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం కుర్లి గ్రామంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన జీవన్ మరియు అతని భార్యపై జరిగిన అమానుష దాడిని ఎరుకల యువ సైన్యం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు పోలా వీరా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాడులకు గురైన బాధితులకు పోలీస్ శాఖ తక్షణమే అండగా నిలబడి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా తలుపుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసి కుల దూషణకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలని కోరారు. దాడులకు గురైన పేద గిరిజనులకు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలీస్ యంత్రాంగం సకాలంలో స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఒకవేళ స్థానికంగా న్యాయం జరగని పక్షంలో బాధితుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రైబల్ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే గాయత్రి, సాకే శ్రీనివాసులు, పోలా వీరాంజనేయులు మరియు ప్రజా మానవ హక్కుల కమిటీ అధ్యక్షులు జెనాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలం కుర్లి గ్రామంలో ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడిపై అదే గ్రామానికి చెందిన బీసీ కులస్తులు పాత కక్షల నేపథ్యంలో ఇంట్లో సాయంత్రం 7 గంటల సమయంలో ఇంట్లో ఉండగా ఒక మహిళని చూడకుండా కుల దుర్భాషణ చేస్తూ అదే సమయంలో అతని భర్తపై విచక్షణారహితంగా మారునాయుధాలతో చంపే ప్రయత్నం చేశారు. అయితే స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి గిరిజనులకు కనీస హక్కులు కరువై రక్షణ కరువైనటువంటి దుస్థితిలో నేటి గిరిజన ప్రజానికం జీవిస్తుందని చెప్పి తెలియజేయవచ్చు. అయితే ఆ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే దాడి చేసినారో వారిని తప్పించే ప్రయత్నం ఆ మండల పోలీస్ అధికారులు కూడా చేస్తున్నారని చెప్పి మాకు ప్రాథమిక సమాచారం. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పి తలుపుల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మేము దాడులకు గురైనా, మానభంగాలకు గురైనా, చంపించుకున్నా మీరు ఎటువంటి చర్యలు తీసుకోరా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఇలాంటి ధోరణిని కట్టడి చేసేటువంటి అవసరం ఉన్నత స్థాయి అధికారులకి ఎంతైనా ఉందని చెప్పి మేము ఆ ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం. కాబట్టి గిరిజన సామాజిక వర్గానికి చెందిన జీవన్ అనే వ్యక్తిపై మరియు అతని భార్యపై దాడి చేసి కుల దూషణ చేసినటువంటి అదే గ్రామానికి చెందినటువంటి కొందరు వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సంప్రదించైనా సరే, ఆ స్థానిక పోలీస్ అధికారులపైనైనా సరే చర్యలు తీసుకునే విధంగా మేము కమిషన్ని ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.